హలో అండి, అందరికీ నమస్కారం. 21 అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అయితే శంకర్ వాళ్ళ టీంతో వచ్చేసి చూస్తాడు కదా, అక్కడ ఒక శాండ్ క్లాక్ ఉంటుంది, అందులో టైమర్ లాగా పెట్టేసి ఉంటుంది అండ్ చిన్న మానిటర్ ఉంటుంది. అందులో గౌరీ ఏడుస్తూ ఉన్నట్టు, ఇసుక ఆమె పైన రాలుతున్నట్టు, అంటే ఆమె ఎదురుగా రాలుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. అయితే ఇతను ఏమంటాడంటే, ఈ కిల్లర్ గౌరీని ఇక్కడే ఎక్కడో ఈ చుట్టుపక్కల ఎక్కడో పెట్టాడు, ఏం టూల్స్ దొరికితే ఆ టూల్స్తో వెతకండి అంటాడు. అయితే ఈ సాంబాడుతారు సార్, కానీ సార్ ఆ శాండ్ క్లాక్ అర్థం ఏంటి అంటే, అది ఇసుక రాలే టైం కాదు, గౌరీ ఊపిరాగిపోయే టైము. సో మనం చాలా ఫాస్ట్గా క్విక్గా చెక్ చేయాలి గౌరీకి ఏమై ఉంటుందో అని చెప్పగానే అందరూ డిస్పర్స్ అయిపోయి, అయితే శంకర్ మాత్రం ఆ మానిటర్నే చూస్తూ గౌరీని చూస్తూ, గౌరీ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియట్లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, నా ఊపిరి ఆగిపోయే వరకు పోరాడతాను, నీ ఊపిరి మాత్రం ఆగనివ్వను, ఐ ప్రామిస్ అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. అయితే వాళ్ళ టీం అంతా బయట అంతా ఇష్టం వచ్చిన చోట తవ్వుతూ ఉంటారు, కానీ అలా ఏం కనిపించదు. అంటే ఆమె ఎలా కనిపిస్తుంది అంటే, ఒక గ్లాస్లో ఆమె పైన సేమ్ ఇప్పుడు శాండ్ క్లాక్ ఎలా ఉంటుంది ఇసుక పడుతున్నట్టు, కానీ ఈమె శాండ్ క్లాక్ లోపల ఉన్నట్టు ఆమె పైన ఇసుక పడుతున్నట్టు ఉంటుంది అనమాట. సో అలాగే ఎక్కడ వాళ్ళకి బయట అంతా తవ్వుతారు, అలాంటి ఒక క్లూ కూడా ఏమీ దొరకదు. అయితే వాళ్ళు లోపలికి వచ్చి చెప్తారు, సార్ అట్లాంటి బయట అంతా చెక్ చేసాం, అలాంటి క్లూ ఏమీ దొరకలేదు సార్ అండి. అయితే ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ ఆయన కోపం వచ్చేసి, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి గట్టిగా టేబుల్ ఏదైతే శాండ్ క్లాక్ పెడతాడో ఆ టేబుల్ని తన్నేస్తే ఆ శాండ్ క్లాక్ కిందన పడిపోతుంది అనమాట. అది ఇట్లా హారిజాంటల్గా పడుతుంది అనమాట. అంటే గౌరీని మనకి హారిజాంటల్గా చూపిస్తున్నారు అన్నట్టు, ఆమె మీద శాండ్ పడుతుంది. ఇప్పుడు ఈ శాండ్ని ఈ శాండ్ క్లాక్ని వర్టికల్గా పెట్టి చూస్తే, అలాగే టీవీని కూడా వర్టికల్గా పెట్టి చూస్తే ఆయనకి శాండ్ క్లాక్ షేప్ లాగా కనిపిస్తుంది. అలాంటి ఒక షేప్ ఎక్కడ ఉంటుంది అంటే నిలువుగా పెట్టాడని అనమాట. అప్పుడు ఈయనేమంటాడు, అయితే ఆమె ఎక్కడో గోడలో దాచాడు, భూమిలో కాదు ఏదో గోడలో పెట్టినట్టున్నాడు ఈ సెటప్ అని అంటాడు. సరే గోడలన్నీ వెతకండి అని అందరూ తవ్వుతూ ఉంటారు, అంటే కొడుతూ ఉంటారు గోడలను పగలగొట్టడానికి. అయితే ఇతను శంకర్ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఒక దగ్గర సౌండ్ ఒకలా వస్తుంది చేత్తో కొడితే, ఇంకొక దగ్గర సౌండ్ ఇంకోలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ తవ్వుదామని చెప్పి సుత్తి తీసుకొని ఆయన గట్టి కొడతారు. కొట్టగానే ఆ లోపల ఒక గ్లాస్ దాంట్లో శాండ్ పడుతూ ఉంటుంది అనమాట. అందులో గౌరీ ఉంటుంది, అన్కాన్షియస్గా ఉంటుంది అనమాట పాపం తను. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వెంటనే అది ఓపెన్ చేసి ఆమెను తీసి, శంకర్ ఇంకా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. గౌరీ ప్లీజ్ గౌరీ, ఏదో ఒక చెత్త వాగుడు వాగు, దాన్ని ఏదన్నా పెట్టి కొట్టు, నీ అర్థం లేని వాగుడే వాగు, కానీ దయచేసి చనిపోకు, ప్లీజ్ ప్లీజ్ లేగు అంటాడు. ఈ లోపు సాంబశివరావు అంబులెన్స్కి కాల్ చేస్తాడు. ఈయనేమో ఎంతసేపు ఇంకా అంబులెన్స్ అని అరుస్తూ ఉంటాడు, చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాడు అనమాట శంకర్. అయితే ఈ లోపే అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్లో ఎక్కించేస్తారనమాట. అయితే ఆ లొకేషన్లో ఒక్కరు కూడా ఉండకుండా అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు అనమాట. అయితే ఈలోపు మన కిల్లర్ అయితే ఆ లొకేషన్కి వచ్చి మొత్తం చూసుకుని, ఆయనకు కూడా కోపం వచ్చేసి ఆ టేబుల్ ఏదో ఉంటే మళ్ళీ దాన్ని తన్నేసి గౌరీ ఉన్న ప్లేస్లో ఇలా తడుముకుంటూ చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడనమాట. అంటే తను ఏమీ దొరకదులే అన్న ఫీలింగ్లో ఉంటాడు, కాకపోతే కనిపెట్టేశారని. అయితే ఈ శంకర్ ఏం చేస్తాడంటే, కొంచెం ముందు అతను ఏడుస్తూ ఉంటే ఈలోపు శంకర్ కూడా డోర్ దగ్గరికి వచ్చేస్తాడనమాట. అయితే ఏం జరుగుతుందంటే, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే దారిలో సాంబా అంటాడు, ఆ కిల్లర్ గాడు మొహం ఒక్కసారి చూసుంటే చాలు, ఈ వీడియో ఏదో ప్లానింగ్ అనేదో అంటే శంకర్ అప్పుడే అంటాడు స్టాప్ అని. అంటే ఆయనకి తడుతుంది, మేబీ అతను ఆ లొకేషన్కి వచ్చి చూసుకుంటాడని. సో ఇతను శంకర్ ఒకటే దిగిపోయి మళ్ళీ ఆ లొకేషన్కి వచ్చినట్టు చూపిస్తారు. అయితే కిల్లర్ని చూసి, చాలా బాగా ఆడావు గేమ్, నీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కాకపోతే నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పి అటాక్ అంటే మాట్లాడుతూ ఉండేలోపు కిల్లర్ ఏం చేస్తాడంటే అటాక్ చేస్తాడు కత్తి పట్టుకుని శంకర్ పైన. ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది కొంతసేపు. అయితే శంకర్ కళ్ళలోకి ఇసుక అక్కడే ఉంది కదా, దాన్ని తీసి కొట్టేసి ఇతను తప్పించుకుందామని చూస్తాడు. అయితే ఈలోపు శంకర్ అతని భుజం మీద బుల్లెట్తో గన్తో షూట్ చేస్తాడు. బుల్లెట్ అయితే తగులుతుంది, బట్ స్టిల్ అయినా పారిపోతాడు అనమాట. అప్పుడు శంకర్ ఏమంటాడంటే డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేస్తాడు. అలానే అంటే ఇంకా అతను వెనకాల పరిగెట్టడం అవేం చూపించాడు అనమాట. అన్నీ ఏం జరిగింది సార్ అక్కడ అని అంటే, ఇలా వచ్చాడు వాడితో చిన్న ఫైట్ జరిగింది, అయితే వాడి గన్తో నేను షూట్ చేశాను, బుల్లెట్ అయితే దిగింది. ఈ నియర్ బై 15 కిలోమీటర్స్ రేడియస్లో ఏ హాస్పిటల్స్లో అయినా ఎవరైనా బుల్లెట్ గాయంతో అడ్మిట్ అయ్యారా ఏమన్నా అనేది నాకు తెలుసుకోండి కొంచెం, అప్పుడు ఈజీ అవుతుంది వాడిని పట్టుకోవడానికి అని అంటారు. ఇందుకీ గౌరీ పరిస్థితి ఎలా ఉంది అంటే, గౌరీ మేడం ఇక్కడే ఉన్నారు సార్ అని అంటే, రండి సార్ మీరే చూద్దరుగానే అని అంటే, అదేంటి ఇక్కడ ఎందుకు ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేయలేదంటే, యాక్చువల్లీ తను ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగానే బాగానే ఉంది సార్ యాక్టివ్గానే, సో అందుకని మేమే స్టేట్మెంట్ తీసుకుందామని అంటే, స్టేట్మెంట్ తీసుకోవడం ఏంటి, అంటే పేషెంట్లా
ఉంది కదా, ఆమె కండిషన్ ఎట్లా దొరికిందో తెలుసు కదా, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేంటి అని చెప్పి తిడతారు వాళ్ళ స్టాఫ్ని. తీసుకుని వెళ్ళి చూస్తే ఆమెను ఒక బెంచ్ మీద పాపం దుప్పటి కప్పి పడుకోబెడతారు. ఆమె అలానే నిద్రపోతూ ఉంటుంది. గౌరీ చూసి శంకర్ చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అయితే ఇతనికి ఒక రిగ్రెట్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ కిడ్నాపర్ వచ్చినప్పుడు వాడిని తన్నేస్తుంది కదా, తన్నేసినప్పుడు ఈమె ఒకసారి పాపం శంకర్కి కాల్ చేస్తుంది. కాకపోతే అప్పుడు వాళ్ళిద్దరికి చాలా పెద్ద గొడవ అవుతుంది కదా హాస్పిటల్లో, రాకీ బాయ్ తప్పించుకోవడం అది అని. సో ఇతను ఆమె కాల్ 2 సార్లు చేసినా కూడా కట్ చేస్తాడు మిడ్ నైట్ టైం. సో అది మేబీ అతను కాల్ లిఫ్ట్ చేసి ఉంటే ఈమెను ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు కదా ఆవిడకి. సో మాటికి అతను అదే తలుచుకుంటుంటాడు, అనవసరంగా నేను కాల్ అటెండ్ చేయలేకపోయాను, నా వల్ల ఇలా జరిగింది అన్నట్టు. అంటే బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆయనకు కొన్ని ఉంటాయి కదా, అనవసరంగా ఈగో పెట్టుకొని ఆమెకు కాల్ లిఫ్ట్ చేయలేదు నేను అన్న ఫీలింగ్తో ఉంటాడనమాట శంకర్. అయితే అట్లనే పడుకుని ఉంటే తన దగ్గరికి వెళ్ళి పాపం గౌరీ, నేను ఈ సిచ్యువేషన్ కారణం నేనే అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను, నేను కాల్ లిఫ్ట్ చేయలేదు, ఐఎమ్ వెరీ సారీ గౌరీ అని పాపం ఏడుస్తూ ఉంటాడనమాట శంకర్. అయితే ఈమె స్పృహలో ఉండదు, అన్కాన్షియస్గా అలాగే పడి ఉంటుంది అనమాట. అయితే ఈలోపు గౌరీ వాళ్ళ పిన్నికి ఫోన్ చేస్తుంది అనమాట. పిన్నికి ఫోన్ చేస్తే ఏమవుతుందంటే పక్క వాళ్ళ ఫోన్ అడిగి చేస్తుంది మేల్కి వచ్చి. వాళ్ళ బాబాయ్ ఏమో ఇష్టం వచ్చినట్టు అలా ఊరి మీద తిరిగేది, దానికి అసలు సిగ్గులేదు, డబ్బుల కోసం ఏమన్నా చేస్తుందంటే, లేదయ్యా రాత్రులు అది వెళ్ళలేదు, అతను ఎవరో వేస్ట్ గాడు దాన్ని కిడ్నాప్ చేశాడంట. అంటే ఈ కిడ్నాప్ గడదగుడ్డి ఇవేమి ఉండవే, అదే రాత్రులు ఎవరితో పడితే ఆడితో తిరుగుతుంది, ఇష్టం వచ్చినట్టు పాపం చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు గౌరీ కోసం. వాళ్ళ పిన్ని ఏమో చాలా బాధపడుతుంటే, లేదు నేను వస్తున్నా పిన్ని, అది వచ్చేది లేదు, మీరు వెళ్ళేది లేదు పోలీస్ స్టేషన్కి చూడడానికి, అది ఇంట్లోకి వస్తే బాగోదని పాపం వాళ్ళ పిన్నిని తీసుకుని తిడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. పాపం గౌరీ అదంతా వింటుంది ఫోన్ కింద పడేస్తాడు కదా. వాళ్ళ చెల్లి ఎత్తి, అక్క నువ్వు ఎట్లున్నావు అక్క, నీకు అంతా బాగానే ఉందా అంటే, అంతా బాగానే ఉంది నాకు, నేను బాగానే ఉన్నా, నేనే ఆటో పట్టుకుని వస్తాలే ఇంటికి అని అంటది. సరే అక్క అని చెప్పి పెట్టేస్తారు. అయితే శంకర్ ఏమో చాలా ఆమె ఒంటి మీద గాయాలన్నీ చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు. అంటే అతనికి డౌట్ వస్తుంది, లైక్ రేపు ఏమన్నా అటెంప్ట్ చేశాడా అతను అన్నట్టు. సో రిపోర్ట్స్ ఏవి గౌరీవి అసలు ఏమన్నా తన కండిషన్ చూస్తే ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి, అసలు ఏమన్నా అయ్యిందా ఏంటి అని టెన్షన్ పడుతూ అడుగుతాడు. అయితే సాంబాన్ అడిగితే, సార్ నా దగ్గర మెడికల్ రిపోర్ట్స్ లేవు సార్ అని అంటాడనమాట. అయితే ఇంకో లేడీ పోలీస్ వచ్చి అంటుంది అనమాట, సార్ నేను ఆమె దగ్గర రిపోర్ట్ అంటే స్టేట్మెంట్ తీసుకున్నాను, తనని బాగా కొట్టాడని చెప్పింది సార్, ఫిజికల్గా బాగా ఇది చేశాడంట, అండ్ వెళ్ళగానే చేతులు కట్టేసి ఆమెని అలా ఆ గ్లాస్లో పెట్టేసి ఉంచేసాడంట అని అంటదనమాట. అంటే ఫిజికల్గా అంటే ఏమైంది అని అన్నట్టు ఇతను అడుగుతాడు. లేదు సార్ సెక్షువల్గా ఏమీ తనకి ప్రాబ్లం లేదు సార్, అలాంటి ఏమీ జరగలేదు, ఇంటర్నల్గా ఏమీ ప్రాబ్లం రాలేదంటే శంకర్ కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు, థ్యాంక్ గాడ్ అలా ఏం జరగలేదు అని చెప్పేసి. అయితే పాపం కానీ ఫిజికల్గా చాలా డ్యామేజ్ అయింది, అంటే కొట్టాడు, తనని కొట్టుంటాడనమాట. సో అది తెలుసుకుని చాలా బాధపడతాడు. ఈలోపు వేరే దత్తు వచ్చి చెప్తాడనమాట, సార్ మనకి ఒక డెడ్ బాడీ దొరికింది కదా బాలనగర్లో, ఆ డెడ్ బాడీ వెపన్ మన కేసులో ఇప్పుడు దత్తు రాకీ బాయ్కి వాడిన వెపన్ 2 ఒకటే అంట సార్ అని అంటే, అవునా సరే ఇప్పుడైతే మనం అనలైజ్ చేద్దామని చెప్పి, అంటే లైక్ వెపన్స్ 2 ఒకటే అంటే ఈ కిల్లరే అటాక్ చేసి ఉంటాడని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపు పాపం గౌరీ ఏడ్చుకుంటూ వచ్చి బయటకు వస్తుంది అనమాట. అంటే స్టేషన్లోకి వస్తుంది, లోపల ఉంటుంది కదా, స్టేషన్లోనే లోపల ఉంటుంది. అంటే మెయిన్ కారిడార్లోకి వచ్చేసి అలా కుంటుకుంటూ చాలా నడవలేకపోయే స్థితిలో ఉంటుంది అనమాట. శంకర్ ఆమెను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఆమె ఏం మాట్లాడదు, గౌరీ ఏమైంది నేను డ్రాప్ చేస్తాను కదా, నువ్వు ఎందుకు బయటకు వచ్చావు అంటే ఆమె ఏం మాట్లాడదు, ఏడుస్తూ ఉంటుంది పాపం. అప్పుడు చాలా సీరియస్గా వాళ్ళు కాన్స్టెంట్ ఈడియట్స్ ఎవరికి ఇన్ఫామ్ చేయలేదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు రారేంటి అని అంటాడు అనమాట. అని సర్లే మీరన్నా హెల్ప్ చేయండి అని అంటాడనమాట. అప్పుడు లేడీ కానిస్టేబుల్స్ లేడీ పోలీసులు కొంతమంది వచ్చి ఆమెను పట్టుకుని ఆమెను తీసుకుని వెళ్తే శంకర్ అలా బాధగా చూస్తూ ఉంటాడనమాట ఆమెని. ఇంతటితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నేను చెప్పిన మ్యాగ్నిఫిషెంట్ సెంచరీ ఫస్ట్ ఎపిసోడ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ చాలా రోజులైంది సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పట్లేదు, కొంచెం మీకు నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ చేసుకోండి దయచేసి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్.